కర్ణాటకలో మళ్లీ సీఎం కుర్చీ పంచాయతీ పొలిటికల్ హీట్ ను పెంచేసింది. ఇప్పటికే ఢిల్లీకి సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ చేరుకున్నారు. మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీతో ఇద్దరు నేతల సమావేశం కానున్నారు. కర్ణాటకలో ప్రభుత్వం ఏర్పడి మూడేళ్లు పూర్తి కావడంతో సీఎం, పీసీసీ మార్పుపై అధిష్టానంతో చర్చలు జరుగుతాయని తెలుస్తుంది. కేబినెట్ పునర్వ్యవస్థీకరణపై చర్చించే అవకాశం కూడా ఉంది. రాజ్యసభ అభ్యర్థులు, ఎమ్మెల్సీలపైన సమాలోచనలు చేస్తారని తెలుస్తోంది. కర్ణాటకలో మళ్లీ సీఎం కుర్చీ పంచాయతీ పొలిటికల్ హీట్ ని పెంచేస్తుంది. ఇప్పటికే ఢిల్లీకి సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ చేరుకున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం మా తెలంగాణ బ్యూరో చీఫ్ కిరణ్ అందిస్తారు. కిరణ్, మళ్లీ గతంలో చూసాము సీఎం కుర్చీకి సంబంధించి ఈ చర్చలు మళ్లీ ఇప్పుడు తెర మీదకి వచ్చినట్లుగా తెలుస్తుంది. సో ఏంటి, ఈసారి అయినా సీఎం మార్పిడి జరిగే అవకాశం ఉందా? పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఇప్పుడు కర్ణాటకలో రాజకీయాలు రసవత్తంగా మారినటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. సీఎం కుర్చీ కోసం కూడా ఇద్దరు నేతలు తీవ్రంగా ప్రయత్నాలు అయితే మొదలు చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం అయితే కర్ణాటక రాజకీయాలు ఢిల్లీకి చేరినట్టు కూడా మనకు తెలుస్తా ఉంది. ఇప్పటికే ఢిల్లీకి సీఎం సిద్ధరామయ్య, అదేవిధంగా డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ చేరుకున్నారు. అధిష్టానంతో చర్చలు కూడా జరుపుతున్నటువంటి పరిస్థితులు మనం చూస్తా ఉన్నాం. ఇప్పటికే మల్లికార్జున ఖర్గే, అదేవిధంగా రాహుల్ గాంధీతో ఈ ఇద్దరు నేతలు సమావేశం అయినట్టుగా మనకు సమాచారం అంతా ఉంది. అయితే కర్ణాటకలో ప్రభుత్వం ఏర్పడి దాదాపు మూడేళ్లు కావస్తున్నటువంటి నేపథ్యంలో సీఎం మార్పు సంబంధించి కూడా మార్పు ఉంటుందనేటువంటి సంకేతాలు అయితే కనబడతా ఉన్నాయి. ఆ నేపథ్యంలోనే ఇప్పుడు కర్ణాటక రాజకీయాలు మొత్తం కూడా ఇప్పుడు ఢిల్లీకి చేరినటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. అయితే కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇటు డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ముఖ్యమంత్రి రేస్ లోకి వచ్చారు. ఆ తర్వాత అప్పుడు సిద్ధరామయ్యను సీఎం పీఠంలో కూర్చోబెట్టి రెండున్నరేళ్లు అన్నట్టు కూడా అప్పుడైతే ప్రచారం జరిగినటువంటి నేపథ్యంలో ఇప్పుడు 3 ఏళ్లు కావస్తున్నటువంటి నేపథ్యంలో డీకే శివకుమార్ సీఎం కుర్చీ కోసం పట్టుబడుతున్నట్టుగా తెలుస్తోంది. ఈయన మెజార్టీ ఎమ్మెల్యేలు ఉన్నట్టుగా కూడా మనకు సమాచారం అయితే అంతా ఉంది. మరోవైపు కేబినెట్ పునర్వ్యవస్థీకరణపై చర్చించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. రాజ్యసభ అభ్యర్థులు, అదేవిధంగా ఎమ్మెల్సీలపైన కూడా పార్టీ సమాచారం చేస్తున్నట్టు కూడా మనకు తెలుస్తా ఉంది. ముఖ్యంగా ఇటు సీఎం మార్పు ఉంటుందా లేదా అనేటువంటి ఒక సస్పెన్స్ అయితే ఇంకా కొనసాగుతుంది. మరోవైపు శాఖల మార్పు, అంటే కర్ణాటక సంబంధించి కూడా కొంతమంది అప్పట్లో మంత్రి రేస్ లో ఉన్న వారు కూడా ఇప్పుడు మంత్రి పదవి కోసం పట్టుబడుతున్నట్టుగా తెలుస్తోంది. కొన్ని శాఖల మార్పుతో పాటు రాజ్యసభ సంబంధించిన ఎంపీలు, అదేవిధంగా ఎమ్మెల్సీలపై కూడా పూర్తి కసరత్తు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే ముఖ్యమంత్రి పీఠం రేస్ సంబంధించి కూడా ఇప్పుడు హాట్ గా పాలిటిక్స్ అయితే కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో సీఎం మార్పు ఉంటుందా, లేకుంటే పాత వారిని కొనసాగిస్తారా, లేకుంటే డీకే శివకుమార్ సీఎం పగ్గాలు చేపడతారా అనేటువంటిది కూడా ఉత్కంఠ రేపుతుందని చెప్పొచ్చు. శివాని, రైట్ కిరణ్, అయితే కొన్ని నెలల క్రితం మనం చూసాము ఇదే అంశం తెరపీదకి వచ్చింది. కానీ అప్పుడు బ్రేక్ఫాస్ట్ మీటింగ్ తో సరిపెట్టుకున్నారు డిప్యూటీ సీఎం అండ్ అలాగే సీఎం. సో ఈసారి కూడా బ్రేక్ఫాస్ట్ మీటింగ్, డిన్నర్ మీటింగ్ తో సరిపెట్టుకుంటారా, లేకపోతే నిజంగానే సీఎం మార్పిడి ఉంటుందా? ఒకవేళ ఈసారి కూడా సీఎం మార్పిడి ఉండకపోతే 2 వర్గాలుగా చీలిపోయే అవకాశం ఏమైనా కనిపిస్తున్నాయా? నిజంగా మీరు అన్నట్టు 6 నెలల క్రితమే సీఎం మార్పు ఉంటుందనేటువంటి ప్రచారం జరిగింది. సంకేతాలు కూడా కనబడ్డటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే కర్ణాటక సంబంధించి ఓ రిసార్ట్ లో మెజార్టీ సంబంధించిన ఎమ్మెల్యేలతో డీకే శివకుమార్ భేటీ అయ్యారని, విధంగా వారందరినీ మద్దతు కూడగడుతున్నారనేటువంటి ప్రచారం జరిగింది. ఆ ప్రచారం జరిగినటువంటి నేపథ్యంలో హైకమాండ్ ఒక్కసారిగా జోక్యం చేసుకోవడం, సిద్ధరామయ్యని కొనసాగించడం వంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఇక తాజాగా 2.5 ఏళ్లు గడిచినాయి కాబట్టి అప్పట్లో తనకు హామీ ఇచ్చారు కాబట్టి ఈసారి తనకు ఖచ్చితంగా సీఎం పీఠం కావాలని కూడా డీకే శివకుమార్ ఆయన పట్టుబడుతున్నట్టుగా తెలుస్తా ఉంది. ఇప్పటికే మెజార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలను తన వైపు తనకు మద్దతుగా ఉన్నారనేటువంటి సంకేతాన్ని కూడా ఇప్పుడు అధిష్టానానికి పంపుతున్న పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. ఇటు సిద్ధరామయ్య కూడా తనకు మరో 2 ఏళ్లు ఛాన్స్ ఇవ్వాలని, తర్వాత నేను రాజకీయాలకు గుడ్ బై చెప్తాననేటువంటి ఒక ప్రతిపాదన అధిష్టానం వద్ద పెట్టినట్టు కూడా తెలుస్తుంది.
మొత్తానికైతే ఈ సీఎం కుర్చీ విషయంలో ఇప్పుడు కర్ణాటక రాజకీయాలు చాలా హాట్ గా కొనసాగుతున్న పరిస్థితి అయితే ఉంది. సీఎం కుర్చీతో పాటు అప్పట్లో మంత్రి పదవి దక్కని నేతలంతా కూడా ఈసారి ఖచ్చితంగా మంత్రి పదవి కావాలనేటువంటి విషయాన్ని కూడా ఇటు అధిష్టానం వద్ద కూడా తీసుకెళ్లిన పరిస్థితి అయితే ఉంది. చాలా మంది ఇప్పుడు అంతకుముందుకు ఎమ్మెల్యే పదవి దక్కని వాళ్ళు అంటే ఎమ్మెల్యే పదవి దక్కని వాళ్ళు ఎమ్మెల్సీ సంబంధించి కూడా వారు కూడా పట్టుబడుతున్నట్టు కూడా తెలుస్తా ఉంది. అదేవిధంగా రాజ్యసభ అభ్యర్థులకు సంబంధించి కూడా ఇప్పటికే చాలా మంది రేస్ లో వస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఈ విధంగా కూడా కర్ణాటక రాష్ట్ర రాజకీయాలు చాలా హాట్ గా కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో అది కర్ణాటక రాజకీయాలు మొత్తం కూడా ఇప్పుడు ఢిల్లీకి చేరాయి. ఢిల్లీలో చాలా రసవత్తంగా ఇటు సీఎం మార్పు అంశం కావచ్చు, మంత్రివర్గ విస్తరణ కావచ్చు, మంత్రి శాఖల మార్పు కావచ్చు, ఇటువంటి అంశాలు మొత్తం కూడా ఇటు ఈ రాజకీయాలు మొత్తం కూడా ఢిల్లీ చుట్టూ తిరుగుతున్న పరిస్థితులు కనబడతా ఉన్నాయి. రైట్ కిరణ్, అయితే ఇప్పుడు మనం ఏదైతే ఈ సందర్భాన్ని చూస్తున్నామో ఈ సందర్భాలన్నీ చూస్తుంటే అటు కర్ణాటక ప్రజలు కూడా ఒక సందిగ్ధలో పడిపోయినట్లుగా తెలుస్తుంది. వాళ్ళకు కూడా విశ్వాసం అనేది సన్నగిలుతున్నట్లుగా కనిపిస్తుంది. వీళ్ళ మధ్యలోనే కాంగ్రెస్ ప్రభుత్వం లేకపోతే కాంగ్రెస్ పార్టీలో మధ్యలో ఉన్న ప్రాబ్లమ్స్, చిన్న చిన్న ప్రాబ్లమ్స్ బయటకు వస్తుంటే ఆ ప్రజల్లో ఆ విశ్వాసం అనేది తగ్గిపోతుంది అన్నట్టుగా టాక్ వినిపిస్తుంది. అండ్ అట్ ది సేమ్ టైం ఆల్రెడీ త్రీ ఇయర్స్ అయిపోయింది కాబట్టి ఇంకో 2 years ఉంది కాబట్టి సో సిచ్యువేషన్ ఎలా ఉండబోతుంది నెక్స్ట్ అసెంబ్లీ ఎలక్షన్ వరకు? రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ కిరణ్.